మేడం మిమ్మల్ని ఒక డౌట్ అడగాలా? చెప్పు కావ్య. ఇప్పుడు ఐబ్రోస్ చేయించుకోవడం వల్ల లంగ్స్ లో ప్రాబ్లం వస్తుంది, క్యాన్సర్ వస్తుంది, ఐస్ ప్రాబ్లం వస్తుంది, స్కిన్ కి ర్యాషెస్ వస్తున్నాయి అని చాలా చెప్తున్నారు కదా. నేను రీల్స్ లో చూసాను మేడం. యాక్చువల్లీ ఇది నేను కూడా మన ఇన్స్టాలో ఒక రీల్ లో చూసాను అనమాట. ఐబ్రోస్ చేయించుకుంటే క్యాన్సర్ వస్తుంది, ప్లస్ ఇంకోటి లంగ్స్ ప్రాబ్లం వస్తుంది అనేసి చాలా పనికి మాలిన వీడియోస్ కొంతమంది వ్యూస్ కోసం తీస్తున్నారు. ప్లీజ్ చాలా కేర్ గా అందరూ జాగ్రత్తగా వినండి. మనం ఐబ్రోస్ చేస్తే ఎప్పుడు మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అనేది రాదండి. ఎందుకు అంటే మనం ఐబ్రోస్ ఇలా చేస్తాం. ఇలా చేసినప్పుడు 1 ఐబ్రో చేస్తేనే 2-3 టైమ్స్ ఇలా కట్ అయిపోతుంది. మళ్ళీ ఇదే థ్రెడ్ ని మనం సెకండ్ ఐబ్రో కూడా రాదు. అలాంటిది మనం ఈ ఐబ్రో థ్రెడ్ మళ్ళీ మనం వేరే కస్టమర్ కి చేస్తే స్కిన్ ప్రాబ్లం వస్తుంది మనకి, ప్లస్ ఐబ్రోస్ చేయించుకున్నందుకు లంగ్స్ ప్రాబ్లం, ఐస్ ప్రాబ్లం అని చాలా ఫేక్ వీడియోస్ వస్తున్నాయి. లేదండి, కొంతమంది వ్యూస్ కోసం ఇలా క్రియేట్ చేస్తున్నారు. ప్లీజ్ అలాంటివి ఏమి నమ్మద్దు. మనకి అలా ఐబ్రో థ్రెడ్ మనం ఒక కస్టమర్ కి ఇలా చేసామంటే ఈడి వరకు కట్ అవుతుంది. కట్ అయిన తర్వాత మళ్ళా దానికి కొంచెం ఒక 1/2 ఇంచ్ అయినా మళ్ళీ మనం కట్ చేసి ఖచ్చితంగా పడేస్తాం. ఒక్క ఐబ్రో చేసిన థ్రెడ్ మనం సెకండ్ ఐబ్రోకే మనం చేయలేము. వేరే కస్టమర్ కి ఎలా యూజ్ చేస్తాం? ఇలాంటి పనికి మాలిన వీడియోలు ఏమి మనం నమ్మద్దు. యాక్చువల్లీ ఎనీ బ్యూటిషియన్ ఎవరైనా కానీ హైజెనిక్ గానే యూజ్ చేస్తారు. విత్ కోంబ్ కానివ్వండి, సీజర్స్ కానివ్వండి, ఏది అయినా టిష్యూస్ అవనివ్వండి, లేదంటే మనకి ఫేషియల్ చేసేటప్పుడు స్పాంజ్ అవనివ్వండి, మనకి ఫేషియల్ చేస్తున్న టైంలో కింద బెడ్షీట్ అయినా కానీ ఎవ్రీథింగ్ స్టెరిలైజ్. 1 కస్టమర్ కి చేసిన తర్వాత నెక్స్ట్ అది ఖచ్చితంగా ఎవరైనా ఎన్ని బ్యూటీషియన్స్ ఎన్ని సలూన్స్ లో ఖచ్చితంగా చేంజ్ చేస్తారు. వచ్చిన వీడియోస్ అయినా ఇలాంటి రూమర్ వచ్చిన వీడియో అయినా కానీ ఏది నమ్మద్దు. ప్రతి ఒక్క దీని వల్ల ఐబ్రో చేయించుకోవడం వల్ల ఐస్ కి కానీ స్కిన్ కి కానీ మనకి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అని కానీ ఇదంతా ఫేక్ అండి. అలాంటివి ఏమీ నమ్మద్దు. ఓకేనా?